ఆంధ్రప్రదేశ్లోనే నేను ఆ రోజు ఏదైతే ఒక కార్యక్రమాన్ని జన్మభూమి కార్యక్రమం, ఇంకో పక్క ఏదైతే పచ్చదనం పరిశుభ్రం కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఈరోజు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కోసం మీ ముందుకు వచ్చాను. నేను మాటల్లో చెప్పడం కాదు, 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రం ప్రపంచంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేసే బాధ్యత స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో మేము తీసుకుంటాం. అయితే నేను ఆ మాట అంటే మీరు క్లీన్ చేయండి, మేము రోడ్డు మీద చెత్తేస్తామంటారు. మీరు మనలో ఒక ఆలోచన విధానం రావాలి, మీరు గుర్తుపెట్టుకోవాలి. మనలో మార్పు రావాలి. ఇంట్లో చెత్త బయటేస్తాం, ఇల్లు మంది అనుకుంటాం, రోడ్డు మంది కాదనుకుంటాం. అక్కడ పురుగులు, అశుభ్ర వాతావరణంలో మస్కిటోస్ అన్నీ వస్తే మన ఇంట్లో ఉండే మనల్ని కూడా మస్కిటోస్ కొడతాయి. ఆ విషయాన్ని మనం మర్చిపోతాం. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. ఈరోజు నేను ఒక సంవత్సరం నుంచి ఒక ఉద్యమంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఈరోజు మీరు చూస్తే రాష్ట్రం మొత్తం ఇక్కడనే నగర్లో 573 కోట్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కోసం తయారు చేశాం. స్వచ్ఛాంధ్ర మిషన్ అర్బన్లో సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ కింద 101 ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టుని 510 కోట్లతో శాంక్షన్ చేశాం. ఇంకో పక్కన ఇంటింటికి డస్ట్బిన్లు ఇస్తున్నాం. ఇవి కూడా మీరు చూస్తే 2,21,00,000 విలువైన 9,048 హోమ్ కాంపోస్ట్ డస్ట్బిన్స్ ఇచ్చాం. మీకు మీ ఇంట్లో ఉండే పొడి చెత్త, తడి చెత్త మీ ఇంట్లోనే కాంపోస్ట్గా తయారు చేసుకుని అదే సమయంలో అందులో నుంచి మీరు కాంపోస్ట్ ఎరువు తయారు చేసుకుంటే అదనంగా మీకు ఒక 200 రూపాయల ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. కుటుంబాల బట్టి ఇది పెరుగుతుంది. ఇంకో పక్క గ్రామీణ ప్రాంతాల్లో చెత్త సేకరణ కోసం స్వచ్ఛ భారత్ మిషన్ కింద 6.7 కోట్లు శాంక్షన్ చేశాం. 200 ఆటోలు ఇచ్చాం, 1,200 ట్రైసైకిల్స్ ఇచ్చాం, 5,000 పుష్ కార్ట్లు ఇచ్చాం. ఇవన్నీ ఇచ్చి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నాం. ఇంకో పక్క పరిశుభ్రత డ్రైవ్ని పోయిన సంవత్సరం నుంచే ప్రారంభించాం. రాష్ట్రం మొత్తం మీరు ఒకసారి చూస్తే గడచిన ప్రభుత్వం 105 లక్షల మెట్రిక్ టన్నులు చెత్తని పట్టణాల్లో వదిలేసి వెళ్ళిపోయారు. చెత్త ఉంటే ఏమవుతుందో మీరు ఒకసారి చూడండి. ఆ చెత్త ఒడ్లో పడిపోయి పెద్ద పెద్ద గుట్టలుగా తయారైపోయి వర్షం పడితే ఆ వర్షం అంతా అక్కడే ఇంకి ఆ నీళ్లు భూగర్భ జలాలుగా కలుషితం అయిపోయి ఆ నీళ్లే మనం తాగే పరిస్థితికి వచ్చాం. అక్కడ వచ్చే చెడు గాలి మనమే పీల్చుకునే పరిస్థితికి వచ్చాం. ఈరోజు దాని మీద ఒక ఉద్యమ స్ఫూర్తితో పనిచేస్తున్నాం. దగ్గర మీరు ఒక్కసారి చూస్తే 90% పట్టణ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం ఈ యొక్క లెగసీ వేస్ట్ అంతా కూడా క్లియర్ చేశాం. మార్చి లోపల మీకు అందరికీ హామీ ఇస్తున్నాం. 1,12,000 టన్నులు అంటే 112 లక్షల టన్నులు అంటే 1,12 లక్షల టన్నులు చెత్తని పూర్తిగా తీసేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇంకొక పక్క ప్రతి ఒక్క ఊర్లో డోర్ టు డోర్ వేస్ట్ కలెక్షన్ ఇప్పటికే ఇంటింటికే వస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో 97.26% ఇంటింటికి వచ్చి చెత్త కలెక్ట్ చేస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో మీరు చూస్తే 62% కలెక్ట్ చేస్తున్నాం. మార్చికి పట్టణ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో 100% చెత్తంతా కలెక్ట్ చేసే బాధ్యత తీసుకుంటాం. ఇంకో పక్క 4 వేస్ట్ ఎనర్జీ చెత్త నుంచి కరెంటు తయారు చేసే ప్రాజెక్టులు ఇప్పటికే విశాఖపట్నం,
గుంటూరులో వచ్చాయి, మళ్ళీ కర్నూలు, రాజమండ్రి, కడప, నెల్లూరులో 4 ప్లాంట్లు పెడుతున్నాం. ఇవి కాకుండా తిరుపతి, విజయవాడ ఇంకొక 2 వచ్చే అవకాశం ఉంది. ఇంకో పక్క అన్ని గ్రామాల్లో మీరు ఇంట్లో కాంపోస్ట్ తయారు చేయగలిగితే మంచిది. ఒకవేళ మీరు తయారు చేయకపోతే 10,790 సాలిడ్ వెల్త్ ప్రాసెసింగ్ సెంటర్స్ కింద రాష్ట్రం అంతా కూడా తయారు చేస్తున్నాం. ఇది డాక్రా సంఘాలకు అప్పచెప్పాం. వాళ్ళు తయారు చేసిన కాంపోస్ట్ని రైతులకు సరఫరా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. స్వచ్ఛ రథాలు వారానికి ఒకసారి ఒక టైం టేబుల్ ప్రకారం మీ ప్రాంతానికి వస్తాయి. అక్కడి నుంచి మీరు వాడేసినటువంటి డ్రై వేస్ట్ కానీ, ప్లాస్టిక్ కానీ, కాగితాలు కానీ ఏవైతే ఇస్తే అవి తీసుకొని తిరిగి మీకు నిత్యావసర వస్తువులు అక్కడే ఇస్తారు. అంటే ఒకప్పుడు నేను చిన్నప్పుడు చూసేవాడిని, ఎవరన్నా మీ ఇంట్లో చెత్త ఉంటే, వేస్ట్ ఉంటే ఇవ్వండి, మేము దానికి డబ్బులు ఇస్తామని వచ్చేవాళ్ళు. ఇప్పుడు నేనే పంపించి మీ ఇంట్లో ఉండే ఇలాంటి వస్తువులు తీసుకొని మళ్ళీ మీకు నిత్యావసర వస్తువులు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నాం. నేను అందుకే ఒక మాట చెప్పాను, ఈ ప్రపంచంలో ఏది కూడా వృధా కాదు, మనం అన్నీ ఉపయోగించుకోవాలి. ఈరోజు ఆ పనే చేస్తున్నాం. వేస్ట్ నుంచి, చెత్త నుంచి సంపద సృష్టించడం ఏ విధంగా చేయాలనో చేస్తున్నాం. 130 స్వచ్ఛ రథాలు పెట్టాం. మార్చికంతా 660 వస్తాయి. మార్చికి మీ ఇంట్లో ఉండే చెత్త 100% కలెక్ట్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది, ఈ మున్సిపాలిటీలది. ఇది కాకుండా 2018లోనే రాష్ట్రాన్ని ఓడిఎఫ్గా తయారు చేశాం. ఇప్పుడు ఓడిఎఫ్ ప్లస్గా వెళ్తున్నాం. ప్లాస్టిక్ అయితే 17 పట్టణాల్లో ప్లాస్టిక్ కలెక్ట్ చేసే పరిస్థితికి ముందుకు వచ్చారు. వాళ్ళందరినీ అభినందిస్తున్నాం. విశాఖ, విజయవాడ, తిరుపతి, కాకినాడ, రాజమండ్రి, పాలకొండ, రాజాం, బొబ్బిలి, సత్తెనపల్లి, కుప్పం, చిత్తూరు, మార్కాపురం, సాలూరు, నరసరావుపేట, తెల్లూరుపేట, పుంగనూరు, పలమనేరు మున్సిపాలిటీలు ఈరోజు మీరు చూస్తే ప్లాస్టిక్ని పూర్తిగా నిషేధించారు. వాళ్ళందరినీ గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ప్లాస్టిక్ ఎప్పటికైనా ఒక విషయం, మనం అది వాడి రోడ్డు మీద వేస్తే పశువులు తింటే ఆ పశువుల నుంచి వచ్చే పాలు మనం తాగే పరిస్థితికి వస్తున్నాం. ఇంకో పక్క ఐటీసీ వాళ్ళతో భాగస్వామ్యంతో ఒక కార్యక్రమం వెల్ బీయింగ్ అవుట్ ఆఫ్ వేస్ట్ అని చెప్పి WOW అని మన ఇంట్లో పాత పుస్తకాలు ఇస్తే వాళ్ళు కొత్త పుస్తకాలు ఇస్తున్నారు. పిల్లలందరికీ ఇది చాలా ఉపయోగంగా ఉంటుంది. అంటే ₹1 ఖర్చు పెట్టే పని లేకుండా కొత్త పుస్తకాలు వచ్చే పరిస్థితికి వచ్చాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. స్కూల్స్లో కొత్త కార్యక్రమం పెట్టాం. ముస్తాబు అనే ఒక కార్యక్రమం పెట్టాం. అక్కడ ఒక మిర్రర్ పెట్టాం. మీరు తల్లిదండ్రులు కూడా గుర్తుపెట్టుకోవాలి, మన పిల్లలు పరిశుభ్రంగా ఉండాలంటే, ఎలాంటి జబ్బులు రాకుండా ఉండాలంటే వాళ్ళల్లో కూడా చిన్నప్పటి నుంచే పరిశుభ్రాన్ని ఏ విధంగా మెయింటైన్ చేయాలో నేర్పించాల్సిన అవసరం ఉంది. తల సరిగా దూకోవడం, అద్దంలో చూసుకోవడం, భోంచేకి మునుపు చేయి కడుక్కోవడం, చేసిన తర్వాత చేయి కడుక్కోవడం, శుభ్రమైన బట్టలు వేసుకోవడం, మనం వాడే షూ కూడా కరెక్ట్గా వేసుకుంటే మన పిల్లల్లో నమ్మకం వస్తుంది. అందుకే రాష్ట్రం మొత్తం అంగన్వాడీలో కూడా ముస్తాబు కార్యక్రమం పెడితే బ్రహ్మాండంగా ఉందని అంగన్వాడీ టీచర్లు చెప్పే పరిస్థితికి వచ్చారు. ఈరోజు పేరెంట్స్ని కోరుతున్నా, తల్లిదండ్రులు కోరుతున్నా, మీ పిల్లలకి పరిశుభ్రత చిన్నప్పటి నుంచి నేర్పించే బాధ్యత తల్లిదండ్రులదని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకో పక్క మనం అందరం కూడా ఎలక్ట్రానిక్ డివైస్ అన్నీ వాడుతున్నాం. ఈరోజు మీరు చూస్తే నేను ఫోన్ వాడతాం, టీవీలు వాడుతున్నాం,
అనేక రకాలైన ఎలక్ట్రానిక్స్ వాడుతున్నాం, మళ్ళీ ఎక్కడంటే అక్కడ బారేస్తున్నాం. ఇది భూమిలో ఇంకడం లేదు, చాలా సమస్యలు వస్తున్నాయి. 47 పట్టణాల్లో 30 లక్షల ఈ వేస్ట్ని కలెక్ట్ చేస్తున్నారు. రేపు రాబోయే రోజుల్లో ఎక్కడికక్కడ 100% ఈ వేస్ట్ కలెక్ట్ చేసి దానివల్ల మీకు ప్రతిరూపంగా కొంత డబ్బులు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకొస్తాం. 13 నగరాల్లో రోడ్లన్నీ శుభ్రంగా చేయడానికి 71 భారీ స్వీపింగ్ మెషిన్లు తీసుకొస్తున్నాం. రోడ్లన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి, చెత్త క్లీన్ చేయడం ఒకటే కాదు, డస్ట్ కూడా ఉంటుంది, మట్టి ఉంటుంది. ఆ మట్టి మన లోపలికి వెళితే కాలక్రమేణా శ్వాస రోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది. దాన్ని కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, నేను ఎన్నిసార్లు చెప్పండి, నేనంటే బాగా అభిమానంగా ఉంటారు, కానీ నేను చెప్పింది మాత్రం కొంతమంది ఫాలో అవుతున్నారు. నేను మీ మంచి కోసం చెప్తున్నా, అందుకే గట్టిగా చెప్పండి. రాష్ట్రం మొత్తం 5 కోట్ల మంది కూడా ఫాలో అయితే నేను ఈ రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రంగా తొందరలోనే తయారు చేస్తాం. మీరు నాకేం డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు, దీని మీద ఏమి ట్యాక్స్లు ఇవ్వం. చెప్పింది అర్థం చేసుకొని ఇది మంచిదైతే అమలు చేస్తే, సహకారాన్ని అందిస్తే ఆటోమేటిక్గా జరుగుతుంది. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే పట్టణాల్లో 108 మిలియన్ లీటర్లు మురుగునీరుంది. 23 పట్టణాల్లో 33 ప్లాంట్లు పెట్టాం, ఇంకొక 82 పెడతాం. ఇప్పుడే భానుగారు అడిగారు, మా దగ్గర మొత్తం ఇవన్నీ కూడా పుత్తూరు నగిరిలో పూర్తి చేయమన్నారు. నేను వారికి ఒకటే హామీ ఇస్తున్నా, తప్పకుండా 100% ఈ 2 మున్సిపాలిటీలో శానిటేషన్, రంగునీళ్లు కానీ డ్రైన్స్ కానీ పూర్తి చేసే బాధ్యత, పరిశుభ్రమైన నగిరిగా అదే మరి పుత్తూరుగా తయారు చేసే బాధ్యత తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవి కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే ఒకేసారి డబ్బులు లేవని గ్రామీణ ప్రాంతాల్లో మ్యాజిక్ డ్రైన్స్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ చూస్తున్నాడు. ఈరోజు ఒక పైలట్ చేశాం. 4 ఏళ్లలో 26,000 కిలోమీటర్లు మ్యాజిక్ డ్రైన్స్ చేసి గ్రామీణ ప్రాంతాల్లో మురుగునీటి సమస్య లేకుండా ఒక ఆదర్శంగా తయారు చేసే బాధ్యత మేము తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే మీరు చూస్తే హోమ్ కంపోస్టింగ్ పెరిగింది, కిచెన్ గార్డెన్లు వస్తున్నాయి, ఇంటిపైనే పంటలు పండించుకునే రోజు వస్తూ ఉంది. 2026 మార్చి నాటికి 10 లక్షల కుటుంబాల్లో ఆర్గానిక్ వేస్ట్ మేనేజ్మెంట్ని ఆచరించే ప్రోత్సాహం ఇస్తున్నాం. సర్క్యులర్ ఎకానమీలో మీరు చూస్తే అన్నీ కూడా రీసైక్లింగ్ చేసి యూజ్ అండ్ త్రో, అంటే పారేయడం కాకుండా యూజ్, రికవర్, రీయూజ్ అనే విధానానికి శ్రీకారం చుట్టాం. ఇలాంటి ఆలోచనలన్నీ కూడా ఈరోజు నేను ఒక విషయం చెప్తున్నాను. మీరు తాగే నీళ్లు స్వచ్ఛంగా ఉండే వరకు, మీరు పీల్చే గాలి స్వచ్ఛమైన గాలి పీల్చే వరకు, మీరు తినే తిండి ఆరోగ్యంగా ఉండే వరకు, కడాన మీ ఆలోచనలు కూడా స్వచ్ఛమైన ఆలోచనలు వచ్చే వరకు నేను మీకు అండగా ఉంటానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. నిన్ననే దావోస్ నుంచి వచ్చా, మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, నేను పెరిగింది మీ అందరి కళ్ళ ముందరనే పెరిగా. చిత్తూరు జిల్లాలోనే పుట్టా, ఇక్కడే పెరిగా. తిరుపతిలో మీ మారిగానే నేను కూడా చదువుకున్నా, అంచెలంచెలుగా చదువుకున్నా. ఈరోజు రేపు 28కి 50 సంవత్సరాలు నా రాజకీయ ప్రస్థానం. అంటే 1978లో
విద్యార్థిగా ఉండి యూనివర్సిటీ చదువుకుంటూ అక్కడే పోటీ చేశా. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ముందుకు పోయా. నేను 30 సంవత్సరాల నుంచి ఎవరో పోలా దావోస్కి నేను వెళ్ళా. నేను ఎప్పుడూ మీకు ఒక మాట చెప్తాను, నేను అనునిత్యం విద్యార్థిని. మీరు ఒక విషయం చెప్తే ఆలోచిస్తాను, ఇంకొకరు ఒక విషయం చెప్తే ఆలోచిస్తాను, ఇంకో దేశంలో ఒక పని చేస్తే అది చూస్తాను. అవన్నీ మీకోసం అమలు చేసి దాని ఫలితాలు రాబట్టడానికి నిరంతరం పనిచేస్తున్నాను. ఎక్కడో అమెరికాలో టెక్నాలజీ అంటే నేను ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తే ఈరోజు అందులో ఆ పాలసీ వల్ల హైదరాబాద్ ఎకానమీలో మోస్ట్ లివబుల్ సిటీగా నెంబర్ 1 సిటీగా తయారైంది. మీరు ఎప్పుడు చెన్నైకి పోతారు, ఈరోజు చెన్నై హైదరాబాద్ చూస్తే వ్యత్యాసం మీకే కనపడుస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంటే ఒక పద్ధతి ప్రకారం చేశాం. నిన్న పోయినప్పుడు నేను చూస్తే ప్రపంచం మొత్తం చర్చించుకునేది ఈరోజు భవిష్యత్తులో టెక్నాలజీ. ఒకప్పుడు టెక్నాలజీ నెగతాళి చేశారు, ఫోన్ అంటే కూడు పెడుతుందా అన్నారు. ఇప్పుడు అదే ఫోను మీకు సర్వస్వాన్ని ఇచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఇప్పుడు టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. మీకు కావలసిన ప్రపంచంలో జరిగేటన్నీ కూడా నాలెడ్జే కాదు, భవిష్యత్తులో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఏఐ డాక్టర్ వస్తాడు, నువ్వు ఏం తినాలి, ఏం తినకూడదు, నీ ఆరోగ్యం ఈ నిమిషంలో ఎట్లుంది, ఇంకొక ఇదే మార్గం నువ్వు చేస్తే ఎప్పుడు నీకు గుండెపోటు వస్తుందో అది కూడా మీ ఫోన్ ద్వారా మీకు చెప్పే పరిస్థితి వస్తుంది. తొందరలోనే సంజీవని ప్రాజెక్టు వల్ల మీ అందరి ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత మీ అందరికీ. ఒకటే హామీ ఇస్తున్నా, ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ని మీ ఇంటి దగ్గర మీకు అందించే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇలాంటివన్నీ ఒక రైతు వ్యవసాయం చేయాలంటే ఏం చేయాలనో మొత్తం నాలెడ్జ్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇచ్చే పరిస్థితికి వస్తుంది. దీనిపైనే ప్రపంచం మొత్తం చర్చ జరుగుతూ ఉంది. రెండోది గ్రీన్ ఎనర్జీ. ఈరోజు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, నేను చిన్నప్పుడు కరెంట్ వచ్చేది కాదు, మా ఊర్లో కరెంట్ ఉండేది కాదు. తర్వాత గ్రాడ్యువల్గా కరెంట్ పట్టణాలకు వచ్చింది, పల్లెలకు వచ్చింది, ముందు ఇండ్లకు వచ్చింది, తర్వాత వ్యవసాయానికి వచ్చింది. ఇప్పుడు మన ఇంటిపైనే మనం కరెంటు తయారు చేసుకుంటున్నాం. సోలార్ వచ్చింది. మీ అందరికీ పిలిపిస్తున్నా, మీరు ముందుకు రండి, మీరు కరెంటు ఉత్పత్తి చేసుకోండి. పేదవాళ్ళకు అండగా నేనుంటా. ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా ఇస్తా.